హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 50 to 58 మార్క్స్ ఐపీఈ ఎగ్జామినేషన్ పబ్లిక్లో స్కోర్ చేయడం ఎలాగో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి. దీని యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడండి. ఓకేనా, సో జనరల్గా పబ్లిక్ ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే 50 to 58 మధ్యలో ఎక్కువ మందికి స్కోర్ అయితే వస్తుంది. బట్ 60 మార్క్స్ అయితే చాలా తక్కువ మందికి వస్తాయి. ఓకేనా, అది కూడా మీకు తెలుసు. మీ క్లాస్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు అంటే జనరల్గా అబ్జర్వ్ చేస్తే మీకు అది క్లారిటీగా తెలుస్తుంది. బట్ ఈజీగా మీరు 50 to 58 మార్క్స్ స్కోర్ చేయడం ఎలాగో మీకు ఈ వీడియోలో చెప్తాను, మీరు క్లారిటీగా వినండి. ఓకేనా, చాలా ఈజీగా మీరు ఓకేనా 50 to 58 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మరి అంత ఎక్కువ హార్డ్ వర్క్ లేకుండా ఓకేనా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా, కొంచెం క్లారిటీ చూడండి. ఇక్కడ మీకుండే ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో ఉండే సిలబస్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇందులో 4 and 8 మార్క్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ 4 and 8 మార్క్స్ కానీ మీరు తీసుకుంటే ఫస్ట్ అటామిక్ స్ట్రక్చరు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, ఈ 3 లెసన్స్లోంచి ఒక్కొక్క 8 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. మీకు ఆ విషయం తెలిసిందే. ఓకేనా, సో ఈ 3లో కెమికల్ బాండింగ్ కాదు, ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచి. కెమికల్ బాండింగ్లోంచి వస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీలో రాదు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తే కెమికల్ బాండింగ్లో రాదు. ఎక్కువగా ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచే 8 మార్క్స్ వస్తుంది. బట్ ఈ 2 లెసన్స్లో ఉండే ఎస్ఐస్ మీరు ప్రిపేర్ అయితే దీన్ని విడిచిపెట్టచ్చు, బట్ అలాగా విడిచిపెట్టవద్దు. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. కెమికల్ బాండింగ్లో 2 4 మార్క్స్ వస్తున్నాయి, అంటే 2 into 4. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తీసుకుంటే 1 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ స్టాయికియోమెట్రీ తీసుకుంటే 1 4 మార్క్స్ వస్తుంది. థెర్మోడైనమిక్స్ తీసుకుంటే 1 4 మార్క్స్ R2+2. ఇది ఎలా వస్తుందో కూడా మనకు తెలియదు. బట్ ఇక్కడ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్ బేసిస్ తీసుకుంటే మీకు ఇందులో 1 4 మార్క్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ హైడ్రోజనేట్స్ కాంపౌండ్ తీసుకుంటే 1 4 మార్క్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ 13th గ్రూప్ తీసుకుంటే 1 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ 14th గ్రూప్ ఎలిమెంట్స్ కూడా 4R2+2, అంటే ఈ రెండు. ఇందులో చూడండి, థెర్మోడైనమిక్స్లో 2 మార్క్స్ వస్తే 14th గ్రూప్లో 4 మార్క్స్ వస్తుంది. థెర్మోడైనమిక్స్లో 2 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఓకేనా, 14th గ్రూప్లో ఒక 4 మార్క్స్ అయితే వస్తుంది. ఇలా ఇందులో 2 వస్తుంది, ఇందులో 4 వస్తుంది. ఓకే, ఇందులో 4 వస్తే ఇందులో 2 వస్తాయి. ఓకేనా, ప్రెజెంట్ పేపర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది పరిస్థితి. ఇప్పుడు ఇందులో ఎన్ని 4 మార్క్స్ చూడండి. ఓకేనా, 2 3 4 5 6 7 కదా. సో ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో వస్తుంది, 8 వస్తుంది. మరి జనరల్గా 4 8 క్వశ్చన్స్తో మనం ఎన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు అంటే 40 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 8 మార్క్స్లో చాయిస్ ఉంటుంది, 4 మార్క్స్లో కూడా చాయిస్ ఉంటుంది. అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. 4 మార్క్స్లో అయితే మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 8 క్వశ్చన్స్ ఉంటాయి. 6 ఇంటికి ఆన్సర్స్ చేయాలి, అంటే 2 క్వశ్చన్స్ మీకు చాయిస్ వస్తాయి. ఓకేనా, అలాగే 8 మార్క్స్ తీసుకుంటే 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. అంటే 4 మార్క్స్లో అయితే 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 6 ఇంటికి ఆన్సర్ చేయాలి. ఓకేనా, 8 మార్క్స్ అయితే 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. మరి వీటిని ఆన్సర్ చేయడం ఎలా అంటే మీరు చూడండి, చాప్టర్ వైజ్ ఏవైతే ప్రీవియస్ ఇయర్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మీరు చదువుకుంటే సరిపోతుంది, ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ చాప్టర్స్లో మీకు ఏవైతే ప్రీవియస్ ఇయర్స్లో ఉండే క్వశ్చన్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్లో కూడా ఉన్నాయి. 1 డే స్టడీ ప్లాన్ 2025 కూడా అంటే కొద్ది రోజుల్లోనే అప్లోడ్ చేస్తాను. అలాగే ఓల్డ్ లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి, సేమే. సో ఇవి ఏంటంటే చాలా ఈజీ అనమాట, చాలా ఈజీగా మీరు స్కోర్ ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మీరు క్లియర్గా ఓకేనా వితౌట్ మిస్టేక్స్ ప్రాక్టీస్ అయితే మాత్రం మీరు 40/40 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే చాయిస్ కూడా ఉంటుంది కనుక మనం ఈజీగా స్కోర్ చేసేయచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇప్పుడు మనం చూడండి 2 మార్క్స్కి వచ్చేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. 2 మార్క్స్కి వచ్చేటప్పుడు 2 మార్క్స్కి వచ్చేటప్పుడు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో అయితే 1 వస్తుంది, స్టాయికియోమెట్రీలో అయితే 1 వస్తుంది, థెర్మోడైనమిక్స్లో వస్తే 2 వస్తుంది, యాసిడ్ అండ్ బేసిస్లో తీసుకుంటే 1 వస్తుంది. నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో 2 మార్క్స్ వస్తాయి. 14th గ్రూప్లో వస్తే 2 మార్క్స్ వస్తాయి. అంటే ఈ రెండు ఆప్షనల్ అన్నమాట.
అయితే థెర్మోడైనమిక్స్లో వస్తే మీకు 14th గ్రూప్లో రాదు, 14th గ్రూప్లో చూస్తే థెర్మోడైనమిక్స్లోంచి రాదు. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో 2 వస్తుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 1 వస్తుంది. టోటల్ మీకు 10. అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయి? 4, 5. ఓకేనా, 5 + 2 7, 7, 3. అంటే ఈ రెండింటిలో ఒకదాన్ని కౌంట్ చేయాలి. ఓకేనా, ఈ 10 2 మార్క్స్లో మీరు కష్టపడకుండా, అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా తక్కువ వర్క్తోనే మీరు ఈజీగా మార్క్స్ని స్కోర్ చేయడం ఎలా అంటే, ఇప్పుడు ఈ 10 క్వశ్చన్స్లో మీరు 8 క్వశ్చన్స్ ఆర్ 7 to 8 క్వశ్చన్స్ మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎలా అంటే మీకు ఇప్పుడు చాప్టర్ వైజ్ తీసుకోండి. ఇప్పుడు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో తీసుకుంటే ఒక 10 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టాక్యుమెంట్లో తీసుకుంటే ఒక 5 to 7 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే థెర్మోడైనమిక్స్లో తీసుకుంటే ఇందులో కూడా ఒక 6 to 7 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్ బేసిస్లో తీసుకుంటే టోటల్ మీకు ఇక్కడ కూడా ఒక 7 or 8 ప్రీవియస్ ఇయర్స్ ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఇందులో కూడా ఒక 8 to 10 2 మార్క్స్ ఉంటాయి. అలాగే 14th గ్రూప్లో కూడా సేమ్ ఒక 10 వరకు, 8 to 10 వరకు ఉండొచ్చు. అలాగే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ తీసుకుంటే ఇది కూడా 8 to 10 ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో తీసుకుంటే ఒక 5 to 6 ఉంటాయి. ఓకే, సో ఏవైతే ప్రీవియస్ ఇయర్స్లో రిపీటెడ్గా వచ్చే 2 మార్క్స్ ఉన్నాయో వాటిని కానీ మీరు క్లియర్గా చదివిస్తే ఓకేనా, వితౌట్ మిస్టేక్స్ మీకు 7 to 8 2 మార్క్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఒక 7 2 మార్క్స్ అటెంప్ట్ చేస్తే మీకు 14 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ 40 + 14 ఓకేనా 54. అంటే లీస్ట్ మీరు 50+లోనే ఉండొచ్చు చాలా ఈజీగా. 50 to 58 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందండి. సో అంటే మీకు 60 రావాలంటే మాత్రం ఇందులో ఒక డబుల్ చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇందులో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 10 ప్రీవియస్ ఇయర్స్ ఉన్నాయనుకోండి, మరొక 5 or 6 ఎక్సెస్ మీకు చదవాల్సి ఉంటుంది. అలా ఇందులో అంటే ఎవ్రీ లెసన్స్లో కూడా మీరు ఎక్సెస్ చదవాల్సి వస్తుంది. ఎప్పుడు మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ కానీ కావాలనుకుంటే 60/60 కావాలంటే మాత్రం ఇంకొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది. లేదు చాలా ఈజీగా 50+ వస్తే మనకు సరిపోతుందంటే మాత్రం వీటిని ఫాలో అయిపోతే మీకు 50+ కాదు 58 వరకు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా, మీ లక్ బాగుంటే 60/60 కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఈ బ్లూ ప్రింట్ బేస్గానే ఎలా మీరు చదివిస్తే మీకు సరిపోతుంది. ఈజీగా అయితే మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకే, సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.